హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బళ్ళ మీద తయారు చేసే చికెన్ ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ముక్క ఎంత జ్యూసీగా ఉందో. ఇలా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. దీనికి ఒక స్పెషల్ మసాలా వేస్తారండి. అలాగే చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనకి బళ్ళ మీద దొరికే చికెన్ ఫ్రై తిన్న కొద్ది తినాలనిపిస్తుంది కదా. సో ఆ చికెన్ ఫ్రై మనం ఇంట్లో తయారు చేసేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అరకేజీ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా బోన్ పీసెస్ తీసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకవేళ లెగ్ పీసెస్ ఉంటే ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి నిండుగా నీళ్లు పోసేసి మనం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ ఫ్రై అనేది ఉడికిన తర్వాత ముక్క జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాలన్నీ వేయాలండి. 10 మిరియాలు, అలాగే 4 యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, 1 అనాస పువ్వు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 10 వరకు లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ స్పెషల్ గరం మసాలా అనమాట. స్పైసీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే ఈ క్వాంటిటీస్ అన్ని 1 కేజీ చికెన్ ఫ్రైకి వస్తాయండి. బట్ ఇందులో మనం సగం వేసుకొని సగం దాచుకోవచ్చు. ధనియాలు వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇంకొక ట్విస్ట్ అనమాట. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మనకి చికెన్ బాగా నాని ఉంటుంది కదా, అందులో నీళ్లు తీసేసి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అరచెక్క నిమ్మబద్దని పిండుకోవాలన్నమాట. నిమ్మరసం అందులో విత్తనాలు రాకుండా పిండుకోండి. నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. మనం 1/2 కేజీ చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మీరు నిమ్మరసం బదులు కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకి నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రై మసాలా ఉంది కదా, అది 1 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది ఫ్రిడ్జ్లో ఉంటే. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి కడాయి పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఈ షాజీరాన్ని చక్కగా వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఉల్లిపాయలతో పాటుగానే 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉండగా అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుందన్నమాట. ఉల్లిపాయలు అనేవి బాగా వేగి బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటున్న చికెన్ తీసుకొచ్చి వెంటనే వేసేయచ్చు అనమాట. ఇది రూమ్ టెంపరేచర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు టైం ఉంటే 10 నిమిషాలు రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. చికెన్ వేసేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మనం ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా చూడండి బయటకు వస్తాయన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అన్ని వైపులా కలుపుతూ మనం ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది. చూడండి చాలా బాగుంది కదా. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రై మసాలా పొడి వేసుకోవాలి. మిగతాది మీరు దాచిపెట్టుకోవచ్చు. చక్కగా 2-3 నెలలైనా తాజాగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. బాగా స్పైసీగా ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మూత లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి క్రిస్పీగా అవుతుంది, చాలా బాగుంటుంది. నేను జస్ట్ వీడియో కోసం కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, అట్రాక్టివ్గా కనబడటానికి. మీరైతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా కలుపుకుంటూ పైన క్రిస్పీగా అయ్యేంత వరకు మరొక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ చికెన్ పీస్ తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. స్పైసీగా, టేస్టీగా, సూపర్ అండి. ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఒకసారి పీస్ చూసినట్లయితే చూడండి మనకి చక్కగా జ్యూసీగా ఉంటుందన్నమాట. మనం ఇలా కట్ చేయగానే తెగిపోతూ ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉండే ఈ రోడ్ సైడ్ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.